పీఓకేలో ఏం జరుగుతోంది? ఎందుకు పీఓకేలోని విద్యార్థులపై ఉగ్రవాదులు దాడి చేశారు? అసలు ఈ పరిస్థితి కారణం ఏంటి? దీని వెనుక ఏదైనా భారత్ వ్యూహం ఉందా? ఎస్ అండి. ఇప్పుడు పీఓకేలో టెర్రరిస్ట్ అటాక్ ఇది ఒక మనకు విచిత్రంగా ఉండదు. జమ్మూ అండ్ కాశ్మీర్, ఇండియా యొక్క జమ్మూ అండ్ కాశ్మీర్లో టెర్రరిస్ట్ అటాక్లు విన్నాం. కానీ పీఓకే అనేదాన్ని పాకిస్తాన్ ఏం చేసిందంటే అది టెర్రరిస్టులకే ఒక మదర్ ల్యాండ్లా తయారు చేసింది. పీఓకే నిండా డజన్ల కొద్దీ సుమారు 100 టెర్రరిస్టు స్థావరాలు ఉంటాయి అన్నమాట. అందుకనే ఈ పుల్వామా 2019లో ఏంటి మన ఇండియన్ ఎయిర్ స్ట్రైక్ అనేది ఎక్కడ జరిగింది? ఈ గాల్వాన్, ఈ పుల్వామా తర్వాత పీఓకేలో చేసాం. అంటే పీఓకే ఈ గిల్జిట్టు, ఈ బల్టిస్తాను, ముజఫరాబాదు, పీఓకే క్యాపిటల్, ఈ ప్రాంతాలన్నీ టెర్రరిస్టులకి అడ్డా అనమాట. కానీ విచిత్రంగా ఇప్పుడు పీఓకేలో ఉన్న పీపుల్ ఏది గిల్జిట్టు, బల్టిస్తాను, ఈ ముజఫరాబాదు, ఈ సెక్టార్లో ఈ ప్రాంతాల్లో ఉన్న ప్రజలు, లక్షలాది మంది ప్రజలు, ముఖ్యంగా యూనివర్సిటీ స్టూడెంట్లు, ముజఫరాబాదు యూనివర్సిటీ స్టూడెంట్లు రోడ్ల మీదకి వచ్చి ప్రజలు ప్రొటెస్ట్ చేస్తున్నారు. మీరు మమ్మల్ని పరిపాలించలేరు, ఇండియాలో కలిపేయండి అన్నట్టు ప్రొటెస్టులు ఉన్నాయి. 2 చైనా ఆగడాలు ఇక్కడ మాకొద్దు, మీ ఫెడరల్ సైన్యం చేసే ఆగడాలు మాకొద్దు, దారుణంగా ఉంది. పక్కనున్న జమ్మూ అండ్ కాశ్మీర్ ఇండియాలో ఎలా ఉందో చూడండి, అక్కడ ప్రజాప్రభుత్వం ఉంది, ఒక అద్భుతమైన అభివృద్ధి జరుగుతుంది, ఒక ఫాస్టెస్ట్ గ్రోయింగ్ రీజన్ కింద జమ్మూ